సకుటుంబానం. రామ్ చరణ్, మేఘా ఆకాష్ వీరిద్దరి కాంబినేషన్‌లో ఉదయ్ శర్మ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు అయితే ఉన్నారు. బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, అలానే కామెడీ సత్య, ఇంకా చాలామంది భద్రం వీళ్ళందరూ. బట్ వీళ్ళందరూ ఉన్నా సరే ఇంతకీ సినిమా మెప్పించిందా లేదా అనే విషయం అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా కథ ఏంటి? ఫ్యామిలీకి విలువిచ్చే హీరో ఒక ఆఫీస్లో అయితే పనిచేస్తుంటాడు, కార్పొరేట్ ఆఫీస్లో. సో అదే ఆఫీస్లో హీరోయిన్ కూడా జాయిన్ అవుతుంది. సో ఆ హీరోయిన్కి ఏంటంటే తను అనాథ. సో దానివల్ల తనకి ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ ఉండే ఎవరైతే ఉంటారో అతను లవ్ చేసి ఆ ఫ్యామిలీలోకి వెళ్ళాలనేది కోరికగా ఉంటుంది. సో హీరోకి ఫ్యామిలీకి విలువిస్తాడు కాబట్టి సో ఇతను లవ్ చేసి ఎలా అయినా సరే పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీని పొందాలని అనుకుంటుంది. బట్ ఈ ప్రాసెస్లో హీరోయిన్కి అయితే కొన్ని నిజాలు తెలుస్తాయి హీరో యొక్క ఫ్యామిలీ కోసం. అసలు హీరో ఫ్యామిలీకి హీరోకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, అసలు ఆ ఫ్యామిలీ వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇంతకీ ఆ ఫ్యామిలీ రియలా ఫేకా అనేది ఈ సినిమాలో ఉన్న కథ. ఈ సినిమాలో ఏదైనా పాజిటివ్స్ ఉన్నాయంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ పర్లేదు అనిపిస్తాయి, ఎమోషన్స్ అదొకటే తప్ప. అలాగే సీనియర్ నటులు చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళని కంప్లీట్గా అయితే వాడుకున్నట్టు అయితే నాకు అనిపించలేదు. ఇక నెగిటివ్స్ అయితే చాలానే ఉన్నాయి, ఎందుకంటే సినిమా ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, రొటీన్ టెంప్లెట్లో సాగింది సినిమా మొత్తం. మనం ఇలాంటి ఫ్యామిలీ స్టోరీస్ చాలానే చూసాం. ఇందులో మనోడు చెప్పాలనుకున్న పాయింట్ కొంచెం కొత్తగా ఉన్నా సరే దాని ఎగ్జిక్యూషన్ అయితే సరిగా లేదనిపించింది నాకైతే. ఎందుకంటే టూ బోరింగ్ ఉంది ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో, బెటర్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ సెకండ్ హాఫ్ అలానే సాగింది అది కూడా. మెయిన్గా హీరో క్యారెక్టర్ చేసిన అతను అయితే పర్లేదు, కొన్ని సీన్స్ అయితే ఓకే అనిపించాడు. ఏదైతే సీరియస్ సీన్స్ ఉంటాయో కొన్ని సైకలాజికల్ బిహేవియర్ చేసింది, బట్ ఎమోషనల్ సీన్స్ ఇవే వర్కౌట్ అవ్వలేదు అతని ద్వారా. తర్వాత మేఘా ఆకాష్ పర్లేదు, ఓకే అనిపించింది రీసెంట్గా. మిగిలిన ఆర్టిస్టులు కూడా వారికి ఏ క్యారెక్టర్ వేసారో దానికి తగ్గట్టు చేశారు అంతే తప్ప ఆ రేంజ్లో అయితే ఏం అనిపించలేదు నాకు. మ్యూజిక్ కోసం ఆడుకుంటే మణిశర్మ గారు చాలా రోజుల తర్వాత చేసిన సినిమా ఇది. ఆశించదగ్గ పాటలు అయితే లేవు అసలు. విన్నాను కూడా అదిలా అనిపించింది. మేబీ సినిమాకి తగ్గట్టే ఆయన కూడా మ్యూజిక్ చేస్తారేమో. ఆ తర్వాత బీజిఎం కూడా అంతకేం లేదు, ఎమోషనల్గా ఎక్కడ మనకి ఓ కనెక్ట్ అయిపోయి 80s ఫీల్ అయిపోయి ఆ రేంజ్ అయితే అనిపించలేదు. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే నాకు ఏ విధంగా కూడా అంతగా నచ్చలేదు. ఏదో అక్కడక్కడ పర్లేదు అనిపించింది అంతే తప్ప కొన్ని సీన్లు నాకైతే చాలా బోరింగ్గా అనిపించింది. ఓవరాల్గా ఈ సినిమా అయితే స్టోరీ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ ఏ విధంగా కూడా మమ్మల్ని అయితే మెప్పించలేదు. నాకైతే అసలు నచ్చలేదు ఈ సినిమా. స్కిప్ చేసేయడం బెటర్ అనిపిస్తుంది. లేదు ఓ ట్రైల్ వేస్తామంటే కనుక ఓటీటీలో వచ్చిన తర్వాత చూడడం బెటర్ తప్ప ఇలాంటి సినిమాలు అయితే మాత్రం థియేటర్లో భరించడం కష్టం అంతసేపు. కామెడీ ఉందంటే కామెడీ లేదు, ఎమోషన్ ఉందంటే ఎమోషన్ లేదు, లవ్ ఉందంటే లవ్ లేదు. అన్నీ కొంచెం కొంచెం అక్కడక్కడ ఏదో అనిపిస్తే తప్ప ఓవరాల్గా అయితే నాకు ఈ సినిమా నచ్చలేదు. సో మీరు కనుక చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.